ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తత్వభారత్కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, మనందరం కూడా రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా ఒక్క పదంతో వాళ్ళ ప్రసంగాలన్నీ మొదలవుతూ ఉంటాయి. సోదర సోదరీమణులారా, భాయి ఔర్ బెహనో అనేటువంటి ఈ పదాలు ప్రపంచానికి పరిచయం కాబడినటువంటి రోజు ఇది. సెప్టెంబర్ 11. నేటికి సుమారు 132 సంవత్సరాల క్రితం 1893 సెప్టెంబర్ 11న భారతదేశం గురించి మాట్లాడుతుంటే భారతీయుడు తల ఎత్తుకుని జీవిస్తూ ఉంటే తల వంచేనటువంటి విదేశీయుల పాలనలో మగ్గుతున్నప్పుడు సుదూర ప్రాంతంగా అయినటువంటి అమెరికాకి ఒంటరిగా ఒక్కడే వెళ్ళి ప్రపంచాన్ని గెలిచి వచ్చిన రోజుది. దిగ్విజయ్ దివస్గా మనం జరుపుకుంటున్నాం. ఏదో ఒక ప్రాంతానికి కాదు, అన్ని దిక్కులకి కూడా ఆయన విజయం వెళ్ళింది. ఆ ఒక్క సభలో ఆయన మాట్లాడటం ద్వారా ప్రపంచం మొత్తాన్ని గెలిచినటువంటి రోజు. ఆ స్ఫూర్తికి మనం దిగ్విజయ్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అమెరికా సోదర సోదరీమణులారా అనేటువంటి పదం వినబడగానే అప్పటి వరకు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే పదానికి అలవాటు పడిపోయినటువంటి అమెరికన్లు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కరతల ధ్వనులతో ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. నేను భారతదేశ పురాతన పరంపరకు చెందినటువంటి సన్యాసుల పరంపర నుండి వచ్చాను. అదేవిధంగా సర్వ మతాలకు తల్లి అయినటువంటి దేశం నుండి నేను వచ్చాను. ప్రపంచానికి శాంతిని, సహనాన్ని, ఐక్యతని, సహోదర భావాన్ని పంచినటువంటి దేశం నుండి వచ్చాను అని ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ ప్రసంగంలో ఆయన ప్రధానంగా 5 అంశాలను స్పృశించడం జరిగింది. అందులో మొట్టమొదటిది సార్వత్రిక సోదరభావం. మనం ఏ మతానికి చెందిన వాళ్ళమైనా కావచ్చు, కానీ ఒక మతాన్ని ఇంకొక మతం గౌరవించుకోవాలి, సోదరభావంతో మెలగాలి. అన్ని మతాలు కూడా ఆఖరికి చేరేది ఆ పరమాత్మనే అని చెప్పాడు ఈరోజు ఆయన. ఈ విధంగా సహోదరత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. రెండవ అంశం భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనం. భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనం ఏ విధంగా అంటే ఇక్కడ భక్తి యోగం గురించి చెప్పారు, అదేవిధంగా జ్ఞాన యోగం నుంచి చెప్పారు, అదేవిధంగా కర్మయోగం గురించి చెప్పాడు. ఈ విధంగా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక ఆధారాలైనటువంటి 3 విషయాలని ప్రధానంగా ఆయన తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతీయులు శాంతి కాముకులని, సహనశీలురని, అదేవిధంగా సమానత్వం, విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి జీవిస్తూ ఉండొచ్చు, వివిధ భాషలు ఉండొచ్చు, వివిధ కులాలు ఉండొచ్చు, వివిధ మతాలకు చెందిన వారై ఉండొచ్చు, అయినా కూడా అందరూ కూడా సహోదరత్వంతో కలిసే ఉంటారు అనేటువంటి భావన ఆయన ప్రపంచ ప్రజలకి చెప్పడం జరిగింది. హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా భిన్నత్వంలో ఐక్యత, భౌగోళిక పరంగా, అదేవిధంగా ఆచారాల పరంగా, సంస్కృతి పరంగా, భాషల పరంగా, ప్రాంతాల పరంగా ఏ విధంగా అయినటువంటి భిన్నత్వాలున్న అందరూ కలిసి హిందువు అనేటువంటి ఏకసూత్రానికి గుచ్చబడి ఏ విధంగా హిందుత్వ భావన నిలుపుకుంటున్నారో, ఏ విధంగా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారో చెప్పడం జరిగింది. తర్వాత ప్రపంచ మతాల అన్నిటికీ కూడా తగినటువంటి గౌరవం ఆయన ఇవ్వడం జరిగింది. అన్ని మతాలు చివరికి చేర్చేది ఒక్కలే పరమాత్మనని చెప్పడం జరిగింది. అటువంటి సర్వ మతాలకు భారతదేశం హిందుత్వం తల్లి వంటిదని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సామాజిక సమానత్వం గురించి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే ఆకలిగా ఉన్న వాడికి బోధనలు కాదు చేయాల్సింది, ముందు కడుపు నింపి అతనికి సేవ కలిగించేసి ఆయన యొక్క ఆకలి తీర్చి సేవాభావం ద్వారా అందరూ ఒక్కటే అనే భావనని పెంచాల్సిన అవసరం గురించి, అదేవిధంగా శరణార్థుల యొక్క రక్షణ గురించి ఆయన ప్రపంచానికి చెప్పడం జరిగింది. మతోన్మాదం, మతహింస ఇవి ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అది కాదు కావలసింది.
ప్రపంచానికి శాంతి కావాలి, సహోదరత్వం కావాలి, సహనశీలత కావాలి అని వివరంగా చెప్పారు. అదేవిధంగా నేను అన్ని మతాలకు గౌరవం ఇచ్చేటువంటి జాతి నుండి ఇక్కడికి వచ్చానని చెప్పారు. పవిత్రత, స్వచ్ఛత, ధాతృత్వం గురించి అవి అన్నీ పంచేటువంటి భరత జాతి నుంచి నేను వచ్చానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ 3 ముఖ్యమైనటువంటి సూచనలు చేశారు. సహాయం చేయండి, పోట్లాడకండి. సమ్మిళితం చేయండి, విధ్వంసం కాదు. శాంతి, ఐక్యత కోరుకో, విభేదాలు సృష్టించకు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు రాజకీయ నాయకులకు కానీ దేశాలకు కానీ ఇదే అలవాటైపోయింది. వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం విధ్వంసాలు సృష్టిస్తున్నారు, విభేదాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాధినేతలు కూడా అదే విధంగా చేస్తున్నాడు. ట్రంప్ డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్లో అస్థిరతను ఏర్పాటు చేశాడు, బంగ్లాదేశ్లో అస్థిరతను ఏర్పాటు చేశాడు, నేపాల్లో అస్థిరత ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలని శాసిస్తున్నారు. ఇది కాదు, ఈ విభేదాలు కాదు. అందరూ కూడా వసుదైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా కూడా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి అలానే భారత జాతి ప్రబోధిస్తున్నటువంటి విషయం నేటికి సుమారు 132 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అయితే నేటికి కూడా అది అందని ద్రాక్షలాగా ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఈ దిగ్విజయ దివస్ నాడు భారతీయులమైనటువంటి మనందరం ఒక సంకల్పం తీసుకుందాం. శాంతిని కాపాడుదాం, సహోదరత్వాన్ని పెంచుదాం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుదాం. అదేవిధంగా ధర్మ రక్షణ కోసం అవసరమైతే పోరాటం చేస్తాం తప్పించి ఏ ఒక్కరికి కూడా తల వంచం అనేటువంటి భావన మనందరిలోనూ ఉండాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఆప్తమిత్రులకు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అలాగే అందరికీ చేరుకోవడానికి మీకు మళ్ళీ ఇటువంటి వీడియోలు రావడానికి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ధన్యవాదాలు.